ఆపరేషన్ సింధూర్ పై ప్రతి ఒక్కరు కూడా గర్వంగా ఫీల్ అవుతున్నారు. ప్రతి ఒక్క భారతీయుడు కూడా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని సమూలంగా రూపుమాపడానికి భారత్ ఒక ముందడుగు వేసింది. దీనికి ఇప్పటికే మొత్తం ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ కూడా వెన్నుదన్నగా ఉన్నాయి. ఇది స్టార్టింగ్ మాత్రమే, ఇంకా ముందుంది ముసళ్ల పండగ అంటూ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు. అలాగే ఆర్మీకి సెల్యూట్ చేస్తూ సోషల్ మీడియాలో అయితే మెసేజెస్ వెలువలా వస్తూ ఉన్నాయి. ఇక మనతో గెస్ట్ జాయిన్ అవుతూ ఉన్నారు బొల్లిన వెంకట్రావు గారు, రిటైర్డ్ మేజర్ జనరల్. హలో అండి. నమస్కారం అండి. నమస్తే అండి సార్. నిజంగా ఇది ఒక భారత్కి ఒక ప్రౌడ్ మూమెంట్ లాంటిది. యు హావ్ బీన్ మేజర్ జనరల్. సో మీకు ఇంకెంత ప్రౌడ్గా ఉంటుందో ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ మై వర్డ్స్. అసలు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఈ టైంలో, ఎలాగ జరుపుతాయి? ఎందుకంటే ఇంతకుముందు సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పుడు ఇది సాధారణంగా జరిగే దాడులే అనుకున్నాం, కానీ ఇవాళ జరిగిన దాడిని మనం ఎలా చూడాలి? ఒక మేజర్ జనరల్గా మీరు ఏం చెప్తారు? మీరు ఇందాక కవర్ చేసినట్టుగా ఇంతకు మునిపే కవర్ చేశారు ఆల్రెడీ. ఈసారి చాలా ప్రత్యేకంగా జరిగాయి. పాకిస్తాన్ భూభాగంలో ఎక్కువగా చొచ్చుకుని వెళ్ళాము. అంతేకాకుండా అంతకుముందు మనం ఏ ప్రతీకార చర్య తీసుకున్నా జమ్మూ కాశ్మీర్లో లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోకే వెళ్ళాము. ఈసారి మాత్రం ఇంటర్నేషనల్ బోర్డర్ దాటి మీరు చెప్పినట్లుగా బావల్పూర్ అటువంటి ప్రదేశాలు కూడా వెళ్ళాము. 1971 తర్వాత మొట్టమొదటిసారి మనం వెళ్ళగలిగాం. అంటే ఏంటి, మన బలం, మన సత్తా బాగా చాటగలిగాం ఈసారి. ఎప్పుడు కూడా వి వర్ టేకింగ్ ఇట్ లయింగ్ డౌన్. వాళ్ళు ఏదైనా చేస్తుంటే ఏదో చిన్న చిన్న యాక్షన్ చేస్తున్నాం. ఈసారి పెద్ద యాక్షన్ చేశాము. అంతేకాకుండా ఓన్లీ మన టార్గెట్స్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ అనే అది ప్రపంచానికి కూడా యాక్సెప్టబుల్ గా మోదీ గారు ఎంతో చక్కగా ఈ ఆర్మీని, ఎయిర్ ఫోర్స్ కి, త్రివిధ దళాలకి స్వేచ్ఛనిచ్చి జరిపారు. అంటే అది చాలా ప్రత్యేకత. కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ కింద చేశాం కానీ ఒక యుద్ధం కింద చేయలేదు. వాళ్ళు ఇప్పుడు కనుక ఏదన్నా మన మీద ప్రతీకార చర్య చేస్తే అప్పుడు అది యుద్ధం అవుతుంది. దానికి కూడా మనం రెడీ. అందుకనే ఇప్పుడు లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర మీరు చెప్పినట్టుగా కాల్పులు జరుగుతున్నాయి. మన వాళ్ళంతా రెడీగా ఉన్నారు. ఏమాత్రం వాళ్ళు ఇంకే చర్య తీసుకున్నా సరే తప్పు ఇప్పుడు వాళ్ళదే అవుతుంది. అందుచేత మనం రెడీగా ఉన్నాం. అదే ఒక మంచి ప్రత్యేకత ఈసారి. ఓకే, మీరు అన్నది ఏకీభవించడానికి, ఎందుకంటే 100% ఒక భారతీయురాలుగా నేను చెప్తాను. ఎందుకంటే కయ్యానికి కాలు దూతోంది పాకిస్తాన్ మాత్రమే. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా పొరుగు రాష్ట్రాలు కావచ్చు, పొరుగు దేశాలతో ఎప్పుడు కూడా కయ్యానికి కాలు దూవలేదు. సామరస్యంగానే చర్చలు జరుపుకోవాలని అనుకున్నాం, ఆ విధంగానే ముందుకు వెళ్ళాం. కానీ పహల్గామ్ దాడి జరిగిన తర్వాత మాత్రం నిజంగా ప్రతి ఒక్క భారతీయుడు రగిలిపోయారు. ఈ దాడులు జరిపే టైంలో ఎలాంటి సన్నద్ధతతో ఉండాలి, అలాగే ఇలా ఈవినింగ్ మాక్ డ్రిల్స్ కూడా ఉండాలి అని చెప్పి అనుకున్నారు. సో అసలు ఎలాగా జనరల్ పబ్లిక్ అంతా ఎలాంటి అవేర్నెస్ తో ఉండాలి, ఒక్కసారి చెప్పండి. మనం ఒక బాధ్యత గల భారత పౌరునిగా మన దేశము, మన గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకున్నది మంచి అవగాహనతో ఉంటే మనం గవర్నమెంట్ తో బాగా తోడ్పడి ఈ ఆపరేషన్ అన్ని సక్సెస్ఫుల్ చేసి యాజ్ ఎ నేషన్ గెలవటానికి దోహదం చేస్తుంటాం. అందుచేత ఈ మాక్ డ్రిల్స్ అవనేవండి ప్రస్తుతానికి ఏదో పోస్ట్ పోన్ కూడా అని ఉంటారు. మెయిన్లీ ఒక సర్ప్రైజ్ కింద చేస్తుంటారు. బట్ అట్లీస్ట్ 2-3 రోజులు బట్టి కవర్ చేయడం వల్ల ఒకవేళ యుద్ధం జరిగితే ప్రజలు ఏం చేయాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అవి కూడా కొన్ని ఇంపార్టెంట్ సిటీస్ టార్గెట్స్ దగ్గర ఈ రిహర్సల్స్. మామూలుగా అయితే కార్గిల్ యుద్ధం అప్పుడు కానీ మిగతా చిన్న చిన్న యుద్ధాలు జరిగినప్పుడు ఆల్రెడీ కంటోన్మెంట్స్ లో ఎప్పుడు రిహర్సల్ జరుగుతుంటాయి. కానీ ఈసారి మాత్రం దేశవ్యాప్తంగా ప్రజలకు అవగాహన ఇది ఓన్లీ అప్పుడు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళకే పరిమితం అయ్యేది, ఓన్లీ ద టార్గెటెడ్ ప్లేసెస్. కానీ ఇప్పుడు కామన్ పీపుల్ ని కూడా ఇంక్లూడ్ చేస్తారు ఇక్కడ ఈసారి. అవునండి, కామన్ పీపుల్ అనే కాదు, ఇంపార్టెంట్ సిటీస్ విఏవిపిస్ అంటారు. మన ఎక్కడైతే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లేకపోతే ఎయిర్పోర్ట్స్ లేకపోతే షిప్ యార్డ్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా ఇంక్లూడ్, పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ లైక్ స్టీల్ ఫ్యాక్టరీస్ లేకపోతే మన రిఫైనరీస్, ఇటువంటి చోట కూడా ఈసారి యాక్టివేట్ చేశారు. ఓకే, రైట్ సార్. ఇప్పుడు నార్మల్గా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒక ఆర్మీ అని కాకుండా ఎలాంటి సన్నద్ధతతో ఉంటారు అక్కడ? ఎందుకంటే నిన్న ఏదైతే జరిగిందో, ఇవాళ తెల్లవారుజామున జరిగిన దాడులు ఏవైతే ఉన్నాయో, ఇట్ వాజ్ ఆల్ ఆఫ్ ఎ సడన్. మనకి ఇక్కడ ప్రిపరేషన్ అన్నారు, బట్ ఇట్ వాజ్ అ ప్లాన్. అండ్ మీరు అన్నట్టుగా మనం ఇక్కడ ఒక మెసేజ్ కూడా పంపిస్తున్నాం. కామన్ పీపుల్ని కాదు టార్గెట్ చేసింది, కేవలం ఉగ్రవాద సంస్థలు, ఆ స్థావరాల మీదనే మనం టార్గెట్ చేసాం. మీరు అన్నట్టు మనకు ఇప్పుడు ఒకవేళ గ్లోబల్గా కూడా మనం ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది అని అంటే వీఆర్ ఆన్ ద సేఫ్ సైడ్. ఎందుకంటే వీఆర్ నాట్ టార్గెటింగ్ ఎనీ కామన్ పీపుల్. అండ్ అది మనం చాలా క్లియర్గా చెప్పాం, అండ్ అధికారులు కూడా అదే చెప్పారు కదా. అవును, అబ్సల్యూట్లీ కరెక్ట్.
So this time we want to tell the world that we have not done anything wrong. It is the other country which has done. But before taking this action, ఈ మన చర్యలు తీసుకునే ముందు మనం అన్ని విధాలుగా ఇన్ని 14 రోజులు బట్టి మనం అన్ని ప్రిపరేషన్ చేసి, నాకు తెలిసినంత వరకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఎంతో అప్రమత్తంగా ఉన్నారు. ఒకవేళ ఇది ఎస్కలేట్ అయ్యి వాళ్ళు గనక దీన్ని తప్పుగా అర్థం చేసుకుని ఏదైనా ప్రతీకార చర్య తీసుకొచ్చి, ఇంకా ఉంది వాళ్ళు ఇప్పటికే ఇంకా ప్రాలాపనలు మానలా, కరెక్ట్. డబ్బులు తగిలిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా మానలా. వాళ్ళు అంటున్నారు మేము ఏదో ఒకటి చేస్తాం, మా ఓన్ టైం అది చేయమనండి చూస్తే, అప్పుడు ఐఎమ్ షూర్ మన 3 దళాలు కూడా అన్ని రెడీగా ఉన్నాయి, గవర్నమెంట్ కూడా అందరూ రెడీగా ఉన్నారు. అందులో భాగంగానే ఈ మాక్ డ్రిల్స్ కానీ, మిగతా యాక్టివేషన్ కానీ, మొబిలైజేషన్ కానీ అన్ని జరుగుతూ ఉంటాయి. ఐఎమ్ షూర్, నేను ఇప్పుడు రిటైర్ అయ్యాను, ఐ కెన్ ఓన్లీ కమెంట్ ఆన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. బట్ మన అందరం ఇప్పుడున్నటువంటి అధికారులు కానీ సార్, సారీ టు స్టాప్ యూ, ఒక్క నిమిషం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్కి సంబంధించి మాట్లాడతారు. ఒకసారి ప్రత్యక్షంగా చూద్దాం, తర్వాత మిమ్మల్ని దగ్గరకు